అరే గిది నిజమేనంటవా? గంత పెద్ద లీడరు గట్లెందుకు చేస్తాడంటావు? నాకు డౌటే. లేలే పక్కా చేసే ఉంటాడు, లేకుంటే గంత మంది ఎందుకు వస్తారు పని పాటలు ఇడిచిపెట్టి? ఉత్తగనే బద్నాం మోపితే సార్ ఊకుంటాడా? ఏమోనబ్బా, మా డౌట్లు మీకెందుకు గానీ అసలు వార్త ఏందో చూసినాక ఏమనుకుంటారో మీ ఇష్టం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నాడు, మా ఇండ్లు గులగొట్టిస్తున్నాని దానం నాగేందర్ గారి మీద దండు గదిలింది. బ్యానర్ కొట్టించి అటల మీద రాసి సీదా ప్రజావానికి వచ్చారు. ఇక మీరే మాకు దిక్కని. దానం నాగేందర్ మా పక్కన ల్యాండ్ ఉందన్నమాట, దాన్ని కబ్జా చేసుకున్నది. ఆయన ఏం కొన్నది కాదు, కబ్జా చేసుకున్నాడు, కట్టుకున్నాడు అక్కడ. మళ్ళీ దాని పక్కన మా ఇండ్లు ఉన్నాయి, మా ఇండ్లు కూడా ఇచ్చేసేయమంటాను. ఎంతో కొంత ఇస్తాము, ఇచ్చేసేయరు, లేకపోతే సంపాదన తీసుకుంటాం, అట్లా బెదిరిస్తారు. దానం నాగేందర్ రెడ్డి మా ఇండ్లన్నీ కబ్జా చేసిండు, కూల కొడతాడు. 20 ఏళ్ల నుంచి మేము ఉన్నాక ఇప్పుడు 3 ఏళ్ల నుంచి వాడు వచ్చి మమ్మల్ని లేవగొట్టుడు ఎక్కడిది? మేము ఎక్కడ పోవాలి? ఏడికి పోవాలి? అమ్మో బాధలేంది మాకు తెలియదాక వద్దాక మాకు ఎంత బాధలు ఉన్నాయి. బేగంపేట దగ్గర ఉన్న ప్రకాష్ నగర్ 300 మీద కుటుంబాలు ఉంటున్నాయి. 20 ఏళ్ల కంచెల్లి కాగితాలు కత్పలు పక్కా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నమాట. రిజిస్ట్రేషన్ ఉంది, నా కరెంటు బిల్లు ఉంది, నల్ల బిల్లు ఉంది, మున్సిపల్ నంబర్ ఉంది. ప్రతి ఒక్క నంబర్ ఉన్నాక కూడా మీకు ఎక్కడ రాబోయే మీకు లేవు, ఇక్కడ లేవు, ఏం లేవు అని. పక్కకున్న జాగాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ కబ్జా చేసిండు, ఇప్పుడు మా జాగాల మీద కన్నేసిండు, మనసులం పెట్టి బెదిరిస్తుండని కంప్లైంట్ ఇస్తానికి వచ్చారు అందరు కలిసి. కులగొట్టిరు, మేము జేసీబీ కట్టం పోతే మమ్మల్ని జేసీబీ లో పెట్టి లేవట్టిరు. పోలీసుల దగ్గర పోతే వాళ్ళ జాగానమ్మా మీది ఎందుకు అవుతుందమ్మా, కులగొట్టిరు పోన్రి, ఎడిపోతారో పోండి అందరు పోలీసులు కూడా. ఎమ్మెల్యే దగ్గర కూడా 10 సార్లు తిరిగినాం, ఎమ్మెల్యే కాల విన పడ్డా. సార్ మనుషులు గల్లీలో తిరుగుకుంటూ ఆడోళ్ళని సతాయిస్తురాట. మళ్ళీ వాళ్ళ గంజాయి బ్యాచ్, ఒక్కొక్కడు మందు తాగేస్తారు, గంజాయి తాగుతారు, మందు సీసాలు వాడేస్తారు, ఆడళ్ళని ఫోటో తీస్తాడు. ఈ రకమైన దౌర్జన్యమైన ఇది మస్తు భయపెడుతున్నారు మమ్మల్ని. మా జాగాలు కావాలంటే మొత్తం కబ్జా చేసేసిండు. గమ్మత్ ఏంటంటే వీళ్ళంతా ప్రజాభవన్ ముంగట్టుకొచ్చి గోసలు చెప్పుకుంటుంటే ఇక్కడ మేము మా బాధలు చెప్పుకుందామని వచ్చా కానీ రౌడీలు 10 మంది వచ్చి మమ్మల్ని వీడియోలు తీసి టార్గెట్ చేసి ఎవరెవరు మాట్లాడుతారు వాళ్ళని ఈ రోజు రాత్రి పట్టుకొని కొట్టనికి వీడియోలు తీసి పెట్టుకుంటారు. ఇంతగానం లొల్లి అవుతున్నా ఎమ్మెల్యే సార్ అయితే సప్పుడు చేస్తలేడు. నిన్న పాలేరు పాత ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారు, మొన్న ఖమ్మం కార్పొరేటర్ అంతకుముందు మల్లారెడ్డి సారు, ఇట్లా ఒక్కొక్కల కబ్జాలు బయటకు వస్తున్నాయి అన్నట్టు కొత్త సర్కారు వచ్చినాక.